విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు భూముల బదిలీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక్కడే మరొకసారి అడ్డంగా ప్రభుత్వం దొరికిపోయింది. పక్కనోడికి పుట్టినటువంటి బిడ్డలకి ఈ కూటమి ప్రభుత్వం పేర్లు పెట్టడం ఎలా కామన్ అయిపోయిందో అలానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అదానీ డేటా సెంటర్ కి గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చి మొన్నటిదాకా విపరీతమైనటువంటి ప్రచారం చేసుకుని నిన్న జీవోలో అడ్డంగా దొరికిపోయారు. నిన్న ఇచ్చినటువంటి జీవో ఎంఎస్ నంబర్ 66 డేటెడ్ ఆన్ 2/12/2025 డేటా సెంటర్ల క్యాంపస్ కోసం ఏపీఐఐసిసి గుర్తించిన భూములు ఇవి. ఈ భూముల్ని నోటిఫై చేస్తూ ఎవరెవరికి ఇస్తున్నారో ఇక్కడ రాసింది. ఇక్కడ రైడన్ నోటిఫై చేసిన భాగస్వామ్య సంస్థలు. రైడన్ అంటే గూగుల్ కి అనుబంధ సంస్థ. అదానీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1, 2 అదానీ కనెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 3 అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 4 భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, 5 ఎన్ ఎక్స్ట్రా డేటా లిమిటెడ్ ఇది కూడా భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ, 6 ఎన్ ఎక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్ బ్రాకెట్ లో భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ. అంటే ఈ డేటా సెంటర్ అనేది అదానీ డేటా సెంటర్. అదానీ డేటా సెంటర్ మొత్తం నిర్మాణం అంతా అదానీ నిర్మిస్తాడు ఈ డేటా సెంటర్ ని. సో దానికి ఏదైతే నెట్వర్క్ అంతా ఎయిర్టెల్ ఇస్తుంది, దానికి టెక్నాలజీ అంతా గూగుల్ అందిస్తుంది. సో ఎయిర్టెల్ ప్లస్ గూగుల్ ప్లస్ అదానీ ఈజ్ ఈక్వల్ టు అదానీ డేటా సెంటర్. సో ఇది అడ్డంగా మరొకసారి కూటమి ప్రభుత్వం మొన్నటిదాకా పేరు మార్చి అదానీ డేటా సెంటర్ ని గూగుల్ డేటా సెంటర్ ఉంది. ఈ రోజు అది అదానీ డేటా సెంటర్ అని చెప్పి చెప్పకనే జీవోలో చెప్తూ అడ్డంగా దొరికిపోయారని మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు.